తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య జన్మదిన సందర్భంగా పట్టణంలోని సరోజిని వృద్ధాశ్రమనందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్లు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదేం వీరయ్య గారి జన్మదినం భద్రాచలంలో వైభవంగా నిర్వహించుకోవడం, భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం, కేక్ కటింగ్ తర్వాత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. అలాగనే భద్రాచలం సరోజిని వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ వృద్ధుల మధ్యలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ రోజున భద్రాచలంలో నిస్వార్థ ప్రజానాయకుడు, కాంగ్రెస్ పార్టీకి నిఖార్సైనటువంటి సైనికుల్లా ఉన్నటువంటి వీరయ్య గారి జన్మదినం జరుపుకోవడం చాలా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మనిషి యొక్క జన్మదినం జరుపుకున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అనాథల మధ్యలో, వృద్ధుల మధ్యలో ఈరోజు సాయంత్రం వికలాంగుల పాఠశాలలో కూడా అన్నదాన కార్యక్రమం, వాళ్ళ పిల్లల మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి ప్లాన్ చేశాం. ఆ విధంగా ఈ జన్మదిన వేడుకల్ని భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, భద్రాచలంలో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి ప్రముఖులకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.